హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన రాజు మీద ఆసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీక్షితులకి తెల్లారింది, కానీ కాఫీ చేయాల్సిన కోడలికి ఇంకా తెల్లారలేదు. అందుకే ఇంకా పడుకొనుంది. దీక్షితులు లేవడం, మొహం కడిగేసుకోవడం అయింది. నాలుక పిడిచ కట్టింది. ఏమీ తోచడం లేదు. అటు ఇటు ఈ గదిలోంచి ఆ వరండాలోకి, అక్కడి నుంచి వంటింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. వెంటనే కాఫీ గొంతులో పడకపోతే ప్రాణం ఆగేట్లు లేదు. ఎలా? కోడలు లేవాలి, డికాషన్ వేయాలి, పాలు కాచాలి, డికాషన్ దిగాలి, కాఫీగా రూపాంతరం చెందాలి, అప్పుడు చేతిలోకి రావాలి. లాంగ్ ప్రాసెస్. మెల్లగా భార్య భ్రమరాంబని తట్టి లేపాడు. భ్రమరం, లే, కాఫీ పెట్టు. ఛార్జీ కోడలికిచ్చేశాను అంటూ అటు తిరిగి పడుకుంది భార్యామణి. సరిగ్గా నెల క్రితం కోడల హోదాలో వరలక్ష్మి ఆ ఇంట అడుగుపెట్టింది. గృహ సామ్రాజ్యంలో కొన్ని అధికారాలు వారసత్వంగా, అంటే అత్త నుంచి కోడలికి రావాల్సినవి వచ్చాయి. అందులో కాఫీ, వంట లాంటివి కూడా ఉన్నాయి. అమ్మాయి ఇంకా లేవలేదు. పోనీ నెస్కఫీ తాగేస్తాను, ఇది వరకు నేను చేసుకునేవాడిని కదా, అలాగే. ఇటువైపు టక్కున తిరిగి దీక్షితులను చూసింది నిద్రకళ్లతో. మీకు మతికాని పోయిందా ఏమిటి? అలవాటే కదా అని పెట్టుకుంటే అలసైపోరు? ఏదో నా హయాం వేరు, కోడల హయాం వేరు. అత్తగారు మామగారంటే భయం ఉండాలి, లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. చెప్తా, అది లేవనియండి. టైం టేబుల్ ఇస్తాను, పొరపాటు రాకుండా చూసుకోమని గట్టిగా చెప్తాను. అసలు కోడలు ఎలా ఉండాలి? అత్తగారిని మామగారిని చూసి వణికిపోవాలి, లేకపోతే. సరేలే, నువ్వే బెస్ట్ పర్సన్వి ఇవి చెప్పటానికి. మీ అత్తగారంటే మామగారంటే ఎంత భక్తి, ఎంత భయం ఉన్నాయో. ఎలా అడుగులకి మడుగులొత్తావో నాకు తెలీదా అని అనుకుంటూ బయటికి నడిచి తిన్నగా వీధికి చివర రోడ్డుకి మొదట్లో ఉన్న సాయి దర్శన్లోకి దూరాడు. దేవిట్రా, నువ్వు మొదటి డోస్ కోసం వచ్చావా అంటూ నాగేశ్వరరావు కాఫీ తాగుతూ పలకరించాడు. ఓ వెర్రి నవ్వు నవ్వాడు. ఏ, అత్తకోడలిద్దరూ సరదాగా ఎక్కడికైనా వెళ్లారా? వాడి మాటల్లో ఎంత వ్యంగ్యం ఉందో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగేశ్వరరావు దీక్షితులు ఒక ఊరి వాళ్ళు. ఒకే స్కూల్లో చదివారు. ఒకేసారి హైదరాబాద్ వచ్చారు. మొదట్లో ప్లీడర్ గుమస్తాలాగా పనిచేశారు. ఇద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికాయి. ఇద్దరు కూడా వనస్థలిపురంలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఏడాదే రిటైర్ అయ్యారు. అయితే నాగేశ్వరరావు మళ్లీ ప్లీడర్ గుమస్తాగా పనిచేయడం మొదలుపెట్టాడు. నిట్టూర్చాడు. కొత్త కోడలు లేవలేదా ఏమిటి? స్వేచ్ఛగా వచ్చేసా హోటల్కి. కోడలు వచ్చింది కాబట్టే రిస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి మనసులో అనుకున్నాడు. సర్లేరా, నీ అదృష్టం అలా ఉంది. అదిగో నా బస్సు వస్తోంది, నేనుంటాను మరి అంటూ వెళ్లిపోయాడు. నాగేశ్వరరావుకు చెప్పడానికి సిగ్గుపడ్డాడు. పరిస్థితి ఏమీ బాగలేదని దీక్షితులకి తెలుసు. అన్నీ ఆంక్షలే. అసహ్యంగా తెల్ల పంచెలు, గళ్లలుంగీలు ఏమిటో, వియ్యాలవారి ముందు దర్జాగా ఉండాలి అని భార్య అంటే పైజామా లాల్చీలోకి శరీరాన్ని మార్చేశాడు. ఇది వరకులాగా అస్తమానం వంటింట్లోనూ, వంటింటి ముందు తచ్చాడకండి, అరగంటకోసారి కాఫీ అంటూ, టీ అంటూ నా వెనకాల తిరిగినట్లు కోడల వెనకాల తిరక్కండి. మూసిన తలుపులు తోసే ముందు దగ్గడమో, గొంతు సవరించుకోవడమో చెయ్యండి, లేదా తలుపు కొట్టండి. ఇవన్నీ భార్య అన్నవే. చిన్నగా నిట్టూర్చి కాఫీకి డబ్బులిచ్చి ఓ వారపత్రిక కొన్నాడు. 4 రోజుల క్రితం కోడలు దోశలు వేస్తోంది. అలవాటుగా వంటింట్లోకి తొంగి చూశాడు. కోడల్ని చూసి భార్య దగ్గరికొచ్చాడు. దోశ బాగా రోస్ట్ చేయమని అంటాను అన్నాడు. కూర్చోండి, కోడలు మీకు ప్లేట్లు ఇచ్చినప్పుడు మీకెలా కావాలో చెప్పండి. వంటింట్లోకి వెళ్ళి చెప్తే చీప్ అయిపోతారు. ఇదివరకు పెసరట్లైనా మామూలు దోశలైనా తనే వేసుకునేవాడు. భార్య చేస్తే నచ్చేది కాదు. వంకాయదో అరటికాయదో ముచ్చుకు కోసి నూనెలో ముంచి పెనం మీద సమానంగా రాసి బాగా నెరుపుకొని తన దోశలు వేసుకుని వేడివేడిగా తింటూ మధ్య మధ్య పానీయంలాగా కాఫీయో టీయో తనే చేసుకుని తాగేవాడు. ఛ, ఏమిటో ఆనందం అంతా పోయినట్లనిపించింది. ఇవన్నీ తన కష్టాలు. నాగేశ్వరరావు దృష్టిలో కాకపోవచ్చు. కొన్ని అనుభవించినప్పుడే తెలుస్తాయి. వినేవాళ్లకే అర్థం కాదు. పైగా విన్నవాళ్లు తేలిగ్గా కొట్టిపారేస్తారేమో. ఇదంతా కోడలు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చోటు చేసుకున్న మార్పులే. అయినా ఇందులో కోడలు తప్పేముంది? ఈ లక్ష్మణ రేఖల్ని ఆమెమీ గీయలేదు కదా. ఇవన్నీ భ్రమరాంబ గీసిన గీతలు. పెళ్ళయ్యాక కోడలకి ఆంక్షలుంటాయని తెలుసు, కానీ మామగారులకి కూడానా?
గేటు తీసి లోపలికెళ్లాడు. సోఫాలో కూర్చొని టీవీలో భక్తి కార్యక్రమం చూస్తూ కాఫీ తాగుతున్న భ్రమరాంబ దీక్షితుల్ని చూడగానే, అమ్మాయి, మీ మామగారు వచ్చారు, కాఫీ తీసుకురా. గజం కాఫీ అంటే ఏమిటో చెప్పాను కదా. ఊబలంక కాఫీలాగా ఒక గ్లాసు నుంచి మరో గ్లాసులోకి గజం ఎత్తు నుంచి తిరగబోస్తూ నిండా నొరగలతో ఉండాలి అంది. ఈ పదాలు, దాని వరస అన్నీ కూడా దీక్షితులవే. అది ఒకప్పుడు. అప్పుడు ఇదే విధంగా కాఫీ కావాలంటే కాఫీ తాగడం ప్రధానం, అంతేకాని ఊబలంక గజం కాఫీ అంటూ యాగి చేయకండి, ఇచ్చింది తాగడం అలవాటు చేసుకోండి అనేది భ్రమరాంబ. పనులు చేయడం కన్నా చేయించడం తేలికన్నమాట. కాఫీ తాగడం అయిపోయింది కాబట్టి కోడలు తెచ్చే కాఫీకి తొందరపడలేదు. తీరిగ్గా పేపర్ మడత విప్పాడు. ఏమ్మా, కాఫీ తేవడానికి ఇంతసేపా? చెంగున పనులన్నీ గబగబా చేసేయాలి. తే అనగానే కాఫీతో వచ్చేయాలి. పేపర్ని కొంచెం పక్కకు తప్పించి కాఫీ గ్లాస్తో నించుని కోడలికేసి చూసి గ్లాస్ అందుకున్నాడు. పనులు చకచకా చేయడం నేర్చుకోవాలి. అయినా అది ఓ కళ. అది అందరికీ రాదనుకో. నా పెళ్లైన కొత్తల్లో నన్ను మీ మామగారు కాపురానికి ఇంకా హైదరాబాద్ తీసుకెళ్లనే లేదు. అప్పుడు రాజమండ్రిలో అత్తగారింట్లోనే ఉండేదాన్ని. అప్పుడు పుష్కరాలొచ్చాయి. మన వాళ్లంతా ఓ వారం ముందుగానే దిగిపోయారు. వెళ్లేవాళ్లు వెళ్లడం, వచ్చేవాళ్లు రావడం. చుట్టాలే కాదు, తెలిసిన వాళ్ళు, స్నేహం కొద్దీ వచ్చేవాళ్లు. ఇల్లు నిజంగా ఓ సత్రం. నేనైతే వాళ్ళకి మంచినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, దబ్బకాయలు వేసి మజ్జిగ చేసి నీ అందించేదాన్ని. రాత్రి పక్కలు వేసేదాన్ని. అంతా ఒకటే మెచ్చుకోవడం. అయ్య బాబోయ్, అమ్మ బాబోయ్, మన మాణిక్యం కోడలు ఎంత పనిమంతురాలో, ఎలా కలిసిపోతోందో అని. ఓ తెగ పొగిడేయడం అనుకో. ప్రవాహం సాగిపోతోంది. కోడల వైపు చూశాడు. నీళ్ళొక్కటే ఆ కళ్ళలో రావడం తరువాయి. కాని దీక్షితులు ఏం చేయగలడు? పాపం అనుకున్నాడు. ఎలా నెగ్గుకొస్తుందో ఏమో. అమ్మాయి, ఇందాక వాకింగ్కి వెళ్తున్నప్పుడు కూరగాయల అబ్బాయి దగ్గర క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని కొబ్బరి వేసి కూర చెయ్యి. అబ్బాయి చపాతీల్లోకి తీసుకెళ్ళడానికి కూడా బావుంటుంది. నిన్న పేరంటంలో పచ్చిశనగలు వచ్చాయి కదా, వంకాయ శనగలు ముద్దకూర చెయ్యి. ఏ? అలాగేనండి అని బుద్ధిగా తలూపింది. పాపం మళ్ళీ అనుకున్నాడు దీక్షితులు. ఏమ్మా, మీ అమ్మ క్యాబేజ్ ఇలానే తరుగుతుందా ఏంటి? కోడలి పిల్ల ముఖం చిన్నబుచ్చుకుంది. ముందు కూరలు తరగడం నేర్చుకోవాలి. నిన్ను కాదు, మీ అమ్మకి తెలియాలా సంగతి. అయినా క్యాబేజీ తరగడం అనేది అందరికీ రాదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో రాజోల నుంచి మా నాగుబాబాయ్ వచ్చాడు మన వైపున. ఆ రోజుల్లో ఈ క్యాబేజీ, గోబీ పువ్వు లాంటివి దొరికేవి కాదు. అందుకని బాబాయ్ కోసమని క్యాబేజీ కొబ్బరి కూర చేశాను. తిన్నాకన్నాడు, క్యాబేజీని మామూలుగా కత్తిపీటతో తరిగారా లేక ఏదైనా మిషన్తో తరిగారా అని. కత్తిపీటతో తరిగానంటే నమ్మలేదనుకో. మరి అంత సన్నగా తరిగాను. అసలు నేను బీన్స్ను తరిగినా, గోరుచిక్కుడు తరిగినా సన్నగా తరుగుతాను. అలా తరగడం నేర్చుకోవాలి. ఇలా క్యాబేజీ సలాడ్ లాగా కాదు. కూరకి 0 మార్కులు వేసింది. ఏమిటో గంగిగోవు లాంటి పిల్ల ఎలా వేగుతుందో అనుకున్నాడు దీక్షితులు. ఇంట్లో ఆంక్షలు భరించలేక ఓ అడ్వకేట్ దగ్గర గుమస్తాగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఓసారి కోర్టు నుంచి వస్తూ అఫ్జల్గంజ్ దగ్గర పచ్చగా బంగారంలోన్న బొబ్బాసకాయలు, బత్తాయి పళ్ళని తీసుకొచ్చాడు. భ్రమరాంబ కనుబొమ్మల్ని పైకి లేపింది. ఈ అలవాటు ఎప్పటినుంచి? లోపలికెళ్లి కోడల చేతిలో ఉంచండి. కోడల చేతిలో ఉంచాడు. ఎన్నేళ్లుగా కాపురం చేస్తున్నాము, ఏనాడైనా ఒక పండు తెచ్చారా? నిష్ఠూరంగా మాట్లాడటం నీకు బాగా వచ్చింది. ఏదో గొనుగుతున్నారు? అబ్బే ఏం లేదు, నిన్ను కాదులే. ఓ సాయంత్రం ఇంటికొచ్చేసరికి భ్రమరాంబ టీవీ చూస్తోంది. వస్తూ మిరపకాయ బజ్జీలు తెచ్చిన ప్యాకెట్ని మధ్యలోన్న టేబుల్ మీద పెట్టాడు. మంచినీళ్ళు తెచ్చిన కూతుర్ని ప్లేటు టమాటా సాస్ తమ్మన్నాడు. కోడలు కనబడలేదు. చాలాసేపటికన్నాడు, రోజూ మంచినీళ్ళు తేవడం కోడలు డ్యూటీ. సంకురాత్రికి వాళ్ళమ్మ వాళ్ళింటికెళ్ళింది. ఇదిగో ఈ చీర బియ్యాల వారు పెట్టారు. నేరేడు పండు రంగు జరీ చీర, భ్రమరాంబ తెల్లటి తెలుపు. ఆ ఒంటికి ఈ చీర బాగా నప్పింది. బావుంది అని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాను. ఏం బావలేదు. ఏ 500-600 రూపాయల చీరో ఇది. 1000 రూపాయలకి తక్కువ చీర నేను కట్టనని వాళ్ళకి ముందే చెప్పాను. అయినా వాళ్ళు పెట్టారు. ఇవాళంటే కట్టాను గాని దీన్ని మా ఊళ్ళో పనిమనిషి వెంకాయమ్మకిచ్చేస్తాను. అయ్యో అదేమిటి, అంత మంచి చీరని ఈ విషయం వాళ్ళకి తెలిస్తే? నాలుకన చప్పరించింది. బావుండని బావుండకపోని వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టారు, నాకు తోచింది నేను చేస్తాను.
కోడలు లేనప్పుడు వంటింట్లోకి వెళ్ళాడు. అది ఇదివరకట్లా అనిపించలేదు. అది కోడలి సామ్రాజ్యం. తను ట్రెస్ పాసర్లాగా అనిపించాడు. పండగలయ్యాక కోడల్ని దింపారు వియ్యాలవారు. 2 రకాల మిఠాయిలు, పళ్ళు, బట్టలు పెట్టి వెళ్లారు. సాయంత్రం కోడలు దీక్షితులకి, భ్రమరాంబకి, ఆడపడుచుకి ప్లేట్లలో లడ్డూ, మైసూర్పాక్, జంతికలు పెట్టింది. అబ్బే ఊహో, లడ్డూలో తీపి లేదు, పాకం సరిగ్గా పదునుగా లేదు. ఈ క్యాటరింగ్ వాళ్ళు ఇలానే చేస్తారు. మైసూర్పాక్ మరీ వెర్రి తీపి, నెయ్యి ఎక్కువై కడుపులో దేవేస్తోంది. మొత్తానికి 2ంటికి మార్కులు వేయలేదు. టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. వంటింటి గుమ్మం దగ్గర నించున్నాడు. తల వంచుకుని ముక్కు తుడుచుకుంటున్న కోడల్ని చూసి పాపం అనుకున్నాడు. బాధపడకమ్మా, అన్నీ బావున్నాయి. అదలానే అంటుంది కాని నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. అబ్బే, నేనేం మనసులో పెట్టుకోను. ఏదో పెద్దావిడ, ఆవిడ అంటారు. నేనేం ఫీల్ అవడం లేదు మామయ్య. మామగారు కోడలు నా గురించే చెప్పుకుంటున్నారా? చెప్పుకోండి చెప్పుకోండి, బాగా చెప్పుకోండి. ఎన్ని రోజులు చెప్పుకుంటారో నేను చూస్తాను అంది డ్రాయింగ్ రూంలో నుంచి. తల వంచుకుంది కోడలు. ఏదో అనబోయాడు. ఏం మాట్లాడకండి అంది గట్టిగా. ఓ ఆదివారం దీక్షితులు చెల్లెలు కొడుక్కి తాంబూలాలు పుచ్చుకుంటున్నారని, దీక్షితుల్ని భ్రమరాంబని 3 గంటలకల్లా వచ్చేయమని చెల్లెలు ఫోన్ చేసింది. అమ్మాయి, మేం రాత్రి భోజనానికి వస్తాం. మీ మామగారికి రాత్రి రొట్టెలుండాల్సిందే. రొట్టెలే కదా అని ముందే చేసేసి కూచోకు, వచ్చాక చెయ్యి. కందిపప్పుని డాబా మీద ఎండబెట్టాం, నీకు గుర్తుందా? పావురాలు పాడు చేస్తాయేమో, ఓసారి చూసి మరో చీరని దానిమీద కప్పి చుట్టూరా బరువైన రాళ్లు పెట్టు. చారు మర్చిపోకు, జాగ్రత్త, మొక్కలకి నీళ్లు పెట్టు అంటూ గేటు తీసింది. ఆమె వెనకాలే దీక్షితులు నడిచాడు. గేటు తలుపు వేస్తూ ఇంటి గుమ్మం దగ్గర నించున్న కోడల్ని చూశారు. పనిమనిషి రాలేదు. ఎందుకంటే దానికి ఆదివారమే. పాపం, ఎన్నో పనులు ఒక్కత్తి చేసుకోవాలి అనుకుంటూ భార్య మాట్లాడిన ఆటో దగ్గరికి చేరుకున్నారు. కండువా వేసుకోలేదే? నేను మంచం మీద పెట్టాను, చూసుకోలేదా అంది భ్రమరాంబ ఎక్కబోతున్న భర్తను చూసి. అరెరే, మర్చిపోయాను, తెచ్చుకురానా? మరి కండువ వేసుకుపోతే ఏం బావుంటుంది? పెద్ద మనుషులందరూ ఉంటారు, వెళ్ళి తెచ్చుకురండి కసిరింది. మెల్లగా గేటు తీసి ఉన్న 3 మెట్లు ఎక్కి దగ్గరగా చేరేస్తున్న తలుపుని తొయ్యబోయాడు. లోపల నుంచి వస్తున్న నవ్వులు విని అక్కడే ఆగిపోయాడు. ఆ నవ్వు కోడల్ది. ఓహో, ఈమె నమ్మగలదన్నమాట. ఏదో గబగబా మాట్లాడుతోంది. తలుపు శబ్దం చేస్తే పాపం నవ్వుతూ మాట్లాడుతున్నామెకు అంతరాయం అవుతుందని అక్కడే నించున్నాడు. కోడలు ఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడుతుందనుకుంటా. నీకేం భయం లేదమ్మా, నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీ కూతుర్ని, నాకేమీ పర్వాలేదు. మా డబ్బా, అదే మా అత్తగారుంది కదా, బిఏ మొదటి సంవత్సరం వరకు చదివితే నేను పీజీ చేసిందాన్ని. మా డబ్బా కన్నా నేనే 4 ఆకలు ఎక్కువే చదువుకున్నాను. కోడలు మాటలు వింటున్న దీక్షితులు అలానే నించుండిపోయాడు. అతనికి నీరసం వచ్చేస్తోంది. మా గులకరాల డబ్బా బయటికెళ్ళిందిలే. ఇక మా ఒళ్ళాయి మామగారున్నాడు కదా, ఎప్పుడూ ఆమె వెనకే తిరుగుతుంటాడు. ఉత్తి పిరికివాడనుకో, డబ్బాకి భయపడిపోతాడు. అతడో వెర్రిబాగులవాడిలే అంటూ నవ్వింది కోడలు పకపక. కింద భూమి పగుళ్లు తీస్తోంది. నేనిన్నాళ్ళు పాపమనుకునేది ఈమెనా? ఎంతమ్మా, ఓ 6 నెలలు గడవని ఆ డబ్బాని వాళ్ళ ఆయన్ని వేళ్ల మీద ఆడించేయను. మా హోదాలు అవే అయినా పవర్లు మారిపోతాయిలే అంటూ కోడలు పకపక నవ్వుతుంది. భూమిలోకి దిగిపోకుండా తలుపు పట్టుకుని కొట్టి లోపలికి వెళ్ళాడు. ఫోన్ టక్కున పెట్టేసింది కోడలి పిల్ల. ఆశ్చర్యంగా, సందేహంగా మామగారిని చూసింది. తన మాటలు మామగారు వినలేదు కదా అన్నట్టు. ఏం లేదమ్మా, కండువా మర్చిపోయాను, అది తీసుకుని వెళ్దామని వచ్చాను. ఆదతో కుచుంచుకుపోయిన మనసుతో రేపటి అత్తగారి వైపు చూశాడు దీక్షితులు. ఈసారి మాత్రం పాపం భ్రమరాంబ అనుకోక తప్పింది కాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.